హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నవారు ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయమును బట్టి ఆ దేవాతి దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. మరి ఒక పునరుద్ధాన దినము మనమందరము దేవుని బిడ్డలముగా మనమందరము చేరి దేవుని మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి సర్వోన్నతుడైన దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. స్తోత్రం హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ చూడడం కూడా నాకు కూడా సంతోషంగా ఉంది. దేవుని బిడ్డలముగా మనమందరము దేవుణ్ణి మహిమపరచుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఆయనకి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనము వినబోతా ఉన్నాము. అందరము చిన్న ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుదాం. యేసయ్యా మాతో మాట్లాడండి ప్రభువా, మాతో మాట్లాడండి తండ్రి అని అందరం కూడా ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుదాం. సర్వోన్నతుడైన దేవా, కృపగలిగిన రాజ్యానికే స్తోత్రములయ్యా. మాతో మాట్లాడే దేవా, వాక్యమై ఉన్న దేవా నీకే స్తోత్రములు. ఈ మధ్యాహ్నకాల సమయంలో కొంత సమయం నీ మాటలు ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడండి ప్రభువా. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు, నీ వాక్కును అనుసరించి జీవించే జీవితములు మాకు దయచేసి నడిపించమని, ఆటంకములు లయపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. ఈరోజు అంశం ఏంటి అంటే స్వరములు. ఏంటి? స్వరములు, వాయిసెస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలముగా మన జీవితంలో అనేక స్వరములు పనిచేస్తూ ఉంటాయి. ఈరోజు మన జీవితంలో పనిచేసే స్వరములను మనం ధ్యానించబోతా ఉన్నాం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను, బ్రాకెట్లో ఏముంది? స్వరములున్నను, వాటిలో ఒక్కటైనను స్పష్టము కానిదై ఉండదు. స్తోత్రం హల్లెలూయా. ఈ లోకములో అనేక స్వరములు ఉన్నాయని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈ లోకంలో అనేక స్వరములు ఉన్నవి, వాటిలో ఒక్కటైనను స్పష్టము కానిదై ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలముగా జీవిస్తున్నప్పుడు, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక స్వరములు మనం వింటూ ఉంటాం. అనేక స్వరములు మన జీవితంలో పనిచేస్తూ ఉంటాయి. అయితే ఆ అనేక స్వరములలో కొన్ని రకములైన స్వరములను ఈరోజు దేవుని వాక్యపు వెలుగులో నుండి సమయానుకూలంగా మనం ధ్యానించబోతా ఉన్నాం. స్తోత్రం హల్లెలూయా. మొదటిది ఏంటి అంటే దేవుని స్వరము. హల్లెలూయా. ఏంటిది? దేవుని స్వరము. చూడండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. స్తోత్రం హల్లెలూయా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీవు నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. స్తోత్రం హల్లెలూయా. నీవు నీ దేవుడైన యెహోవా మాట
శ్రద్ధగా విని. ఇంగ్లీష్లో అయితే ఏముందంటే, అండ్ ఇట్ షల్ కమ్ టు పాస్ ఇఫ్ thou shall hearken diligently unto the voice of the Lord. ఏంటిది? స్వరము. దేవుని యొక్క మాట అంటే ఇంకొక విధంగా చెప్పొచ్చు, దేవుని స్వరము. హల్లెలూయా. వాయిస్ ఆఫ్ ద లార్డ్. దేవుని స్వరము అంటే దేవుని మాట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మి ముందుకు సాగుతున్న మన జీవితంలో ప్రాముఖ్యమైన స్వరము ఏదైనా ఉంది అంటే అది దేవుని స్వరం. హల్లెలూయా. మన జీవితంలో అతి ప్రాముఖ్యమైన స్వరము ఎవరిదయా అంటే దేవుని స్వరము. హల్లెలూయా. దేవుని స్వరము విని దాన్ని గైకొనిన ఎడల మనము దీవించబడతాం. హల్లెలూయా. దేవుని స్వరమును వినేవారి జీవితములు ఆశీర్వదించబడతాయి. దేవుని స్వరము వినేవారి జీవితములు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. నీ జీవితంలో హెచ్చు కలగాలి అంటే నువ్వేం చేయాలి అంటే దేవుని స్వరము నువ్వు వినే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్వరము మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంది. ఈరోజు మధ్యాహ్నము దేవుడు ఇంటికి వెళ్ళొద్దని చెప్పాడు అనుకో, ఎంతమంది వెళ్తారు? వెళ్తారా? ఉన్నారా నాతోటి? ఎంత కన్ఫ్యూజన్లో పెట్టిరు మొహం. ఈరోజు మధ్యాహ్నం దేవుడు ఇంటికి వెళ్ళొద్దని చెప్పాడు, నువ్వు వెళ్తావా వెళ్ళవా? వెళ్తారా వెళ్ళరా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైనా తెలియపరుస్తున్నాడు అంటే బహు జాగ్రత్తగా శ్రద్ధగా గ్రహించడము వినడము ఆశీర్వాదకరం. హల్లెలూయా. దేవుడు మనల్ని నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు అనేక రీతులుగా మనతో మాట్లాడుతూ ఉంటాడు కదా. దేవుని స్వరము వినడము మనం నేర్చుకోవాలి. వి మస్ట్ లెర్న్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుడు అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడే విధాలు మనం గమనించినట్లయితే దేవుడు ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. దేవుడు దర్శనముల ద్వారా మాట్లాడతాడు. దేవుడు కలల ద్వారా మాట్లాడతాడు. దేవుడు ఆయన స్వరము ద్వారా మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. అనేక విధాలుగా దేవుడు మన జీవితంలో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని స్వరము వినాలి అంటే ఆయన స్వరము వినడము మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని స్వరం వినడము మనం నేర్చుకోవాలి. కొన్నిసార్లు దేవుని బిడ్డలు ఏదైనా అడిగినప్పుడు, అయ్యా పలానా పని చేస్తావా, దేవుని మందిరంలో ఏదైనా పని చేయగలుగుతావు అంటే దేవుడు మాట్లాడితే చేస్తాయ్యా అంటారు. ఏమంటారు? దేవుడు మాట్లాడితే ఎందుకు చేయను? ఖచ్చితంగా చేస్తా. దేవుడు మాట్లాడాలి. కొంతమంది మందిరానికి రమ్మంటే కూడా నాతో అన్న జవాబులు ఏంటంటే, దేవుడు పిలిస్తే ఎందుకు రాను? ఎవరు పిలిస్తే వస్తాడంట? దేవుడు పిలిస్తే వస్తా. అంటే కొన్నిసార్లు దేవుడు పిలిస్తే వస్తా, దేవుడు పిలిస్తే చేస్తా అనే వాళ్ళు దేవుడు పిలిస్తే అంటే దేవుణ్ణి ఒక సాకుగా పెట్టుకొని వాళ్ళు చేయవలసిన పని చేయకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అర్థమవుతుంది అందరికీ? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏ విధంగా మనతో మాట్లాడతాడనే విషయము మనము గ్రహించి దాన్ని అనుసరించి నడుచుకునే స్థితిలో మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని చిత్తమైతే ఏదైనా చెప్తే దేవుని చిత్తమైతే చేస్తా. దేవుడు నాతో మాట్లాడాలి, డైరెక్ట్గా వచ్చి నాతో ముఖాముఖిగా కాన్ఫరెన్స్ లాగా మాట్లాడాలి. వీడియో కాల్ అన్నా చేయాలి, నాకు కనీసం ఆడియో కాల్ అన్నా చేయాలి, వీడియో ఆఫ్ చేసుకొని. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుడు నిజముగా మాట్లాడుతూ ఉంటాడు, కానీ కొందరు దేవుడు చెప్పిన మాటలు గ్రహించలేని స్థితిలో ఉంటారు. హల్లెలూయా. మనము దేవుని స్వరమును గ్రహించే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. దేవుడు మాట్లాడడం అనేది ఆశీర్వాదకరం. నా జీవితంలో అనేకసార్లు దేవుడు నాతో మాట్లాడి నడిపిస్తూనే ఉన్నాడు. దేవుని స్వరము శ్రేష్టమైనది. మన జీవితములను నడిపించేది దేవుని స్వరము. ఆయన స్వరం వినాలి. కొన్నిసార్లు దేవుని స్వరం వినాలి అంటే కష్టంగా ఉంటుంది. కష్టంగా ఉన్నప్పుడు కొంత బాధ అనిపిస్తూ ఉంటుంది కదా. కొన్నిసార్లు ప్రార్థన చేస్తాము, వెంటనే దేవుని స్వరం మనకు వినిపించదు. కొన్నిసార్లు కనిపెట్టాలి, దేవుని కొరకు వేచి ఉండాలి, దేవుని కొరకు గంటల తరబడి వేచి ఉండాలి. దేవుని నుండి ఒక్క మాట వచ్చినా కానీ కొన్నిసార్లు గంటల తరబడి నువ్వు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వృధా అనిపించదు. హల్లెలూయా. నా జీవితంలో ఒక్క మాట దేవుడు మాట్లాడితే చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది. దేవుడు మాట్లాడినప్పుడు మనలో తెలియని ఆనందము కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నమ్మిన దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. మనము దేవుని స్వరము వినే స్థితిలో ఉండాలి. దేవుని బిడ్డలు మందిరానికి రావడానికి గల ఒకానొక కారణం ఏంటి అంటే దేవుని స్వరము వినడానికి. దేవుని వాక్యమును పంచుకుంటున్నప్పుడు దైవజనులు చెప్తున్న మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే దేవుని మాటలు, దేవుని స్వరం వినడానికి మనము మందిరానికి వస్తూ ఉంటాం. హల్లెలూయా. దేవుని స్వరం వినడానికి ఆశగా వచ్చిన మీ అందరి జీవితంలో దేవుని స్వరము వినబడునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము నమ్మిన దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. అయితే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కొందరు ఏం చేస్తుంటారు అంటే ప్రతిదానికి దేవుడు నాకు ఇది తెలియపరిచాడని చెప్తా ఉంటారు. ఏం చెప్తారు? దేవుడు నాకు ఇది చేయమని చెప్పాడు, దేవుడు నాకు వెళ్ళమని చెప్పాడు, దేవుడు నన్ను ఉండమని చెప్పాడు అని దేవుడు చెప్పకముందే కొన్నిసార్లు దేవుని పేరును ఉపయోగించుకుంటూ ఉంటారు. ఎందుకు ఉపయోగించుకుంటారో తెలుసా? ఎందుకు అంటే వాళ్ళు చెప్పిన మాటకు దృఢత్వం రావడానికి. నేను చెప్పానంటే వినరు కదా. అప్పుడు ఏం చేస్తారంటే ఎవరు చెప్పారు నాకు? దేవుడు చెప్పాడు అనేసరికి వాళ్ళు చెప్పిన మాటకి ఒక స్టాండర్డ్ వస్తుంది, ఒక విలువ వస్తుంది, ఒక గౌరవం వస్తుంది. అమ్మో దేవుడు చెప్పిండంటే కొన్నిసార్లు అట్లా కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బహు జాగ్రత్తగా మనం ముందుకు సాగుదుముగాక. అందుకే తక్కువగా ఉపయోగించాలి. దేవుడు నాకు చెప్పిండని నీకు క్లారిటీ లేనప్పుడు చెప్పడం కాదు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు చెప్పు, సంతోషమే. దేవుడు నాతో మాట్లాడాడనే విషయం చెప్పడం ఆశీర్వాదం. కానీ మాట్లాడక ముందే దేవుడు నాతో మాట్లాడాడని నీ స్వప్రయోజనం కొరకు దేవుణ్ణి ఉపయోగించుకోవడం అది సరైన విధం కాదు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతున్న వారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. మనుషుల నుండి ఏదైనా పొందుకోవడానికి, నీ జీవితంలో ఏదైనా కార్యము జరగడానికి కొన్నిసార్లు నువ్వు దేవుని పేరును ఉపయోగించుకుంటున్నావా? మనల్ని మనం గమనించుకోవాలి. హల్లెలూయా. పౌలు జీవితంలో మనం గమనిస్తే ఒకసారి ఆయన ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు రాబోవు ముప్పు గురించి దేవుడు ఆయనకు తెలియపరుస్తాడు కదా. ఈ ఓడ మునిగిపోబోతుంది అని. అప్పుడు ఆయన ఏమంటాడంటే ఐ పర్సీవ్, అంటే నాకు అనిపిస్తుంది అంటున్నాడు. దేవుడు నాకు చెప్పాడనిలే, కానీ అది ఎవరు చెప్తున్నారు అంటే దేవుడే తెలియపరిచాడు. తర్వాత అది జరగడం మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలముగా జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగా మనము ముందుకు సాగుతూ ఉండాలి. హల్లెలూయా. ఆలోచన దేవుని వైపుకు ఉంచి దేవుని స్వరము వినడానికి మనం ఆసక్తి కలిగి ముందుకు సాగాలి. హల్లెలూయా. ఒక బైబిల్ కాలేజీలో కొందరు స్టూడెంట్స్ ఉన్నారంట. కొందరు స్టూడెంట్స్ ఉంటే ఒక స్టూడెంట్, ఒక ఆత్మీయుడైన ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ కాలేజ్లో. అయితే ఈయన మంచిగా అన్నిట్లో ముందు ఉంటూ దేవునిలో బలముగా ఉంటున్నప్పుడు ఒకరోజు
ఆ బైబిల్ స్కూల్లోనే ఉన్న ఒక స్త్రీ వచ్చి ఈ బ్రదర్ తోటి మాట్లాడుతూ ఉందంట. బ్రదర్, మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అన్నదంట. చెప్పండి సిస్టర్ అన్నాడు. ఏం లేదు, దేవుడు నాతో మాట్లాడాడు, మీరే నాకు భర్త కాబోతున్నారు అన్నాడంట. దేవుడు నాకు చూపించాడు, మీరే నా భర్త. ఎవరు? మీరే నా భర్త అన్నదంట. అనేసరికి ఏం చెప్పాలి అర్థం కాలే. అవునా సిస్టర్, మరి ప్రార్థన చేస్తానన్నాడంట. సరే, అయిపోయింది. సాయంత్రం ఇంకో సిస్టర్ వచ్చింది. ఇంకో సిస్టర్ వచ్చి, బ్రదర్, మీతో ఒక ప్రాముఖ్యమైన విషయం పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఏంటి చెప్పండి సిస్టర్. దేవుడు నిన్నటి దినమున నాతో మాట్లాడి, మనమిద్దరము కలిసి జీవించాలి, మీరు నన్ను పెళ్లి చేసుకోబోతున్నారని దేవుడు తెలియపరిచాడు అన్నదంట. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. అరే ఇదేంది అనుకున్నాడు. మళ్ళీ మరుసటి దినం ఇంకో సిస్టర్ వచ్చిందంట. బ్రదర్ నాతోటి దేవుడు మాట్లాడాడు, కొంచెం సిగ్గు అవుతుంది ఏం మాట్లాడాడో చెప్పాలంటే. ఏం కాదు చెప్పమ్మా అన్నది. అంటే ఏమనుకోరు కదా. ఏమనుకోని చెప్పండి, అలవాటే నాకు. మిమ్మల్ని దేవుడు పెళ్లి చేసుకోమన్నాడే అయ్యా. ముగ్గురు వచ్చి దేవుడు పెళ్లి చేసుకోమని నాకు చెప్పిండంట. ఈయనను పెళ్లి చేసుకోమని ముగ్గురికి దేవుడు చెప్పిండంట. ఎట్లా మరి ముగ్గురిని చేసుకోవాలా? ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే కొన్నిసార్లు ఏది దేవుని స్వరము అనేది మనము గ్రహించలేని స్థితిలో ఉంటాం. వాళ్ళు చేసిన తప్పేం కాదు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా జరుగుతున్న పరిస్థితులను బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడేమో అనే ఆలోచనలోకి మనము వస్తూ ఉంటాం. నేను కూడా ఆఫ్రికాలో ఉన్నప్పుడు, బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు, ఒక ఆమె కూడా నన్ను చేసుకోవాలని ఇష్టపడింది. హల్లెలూయా. ఎందుకంటే ఒకరోజు నా కంజర్ తీసుకొని నేను పోయి పాట పాడాను. పాట పాడేసరికి కొంచెం ఎటు తిరిగి ఇంప్రెస్ అవుతారు కదా. అందుకే బహు జాగ్రత్తగా ఉండాలి. మందిరంలో ఏదైనా మనం పని చేస్తున్నాము అంటే మన పైన దృష్టి ఎక్కువైతూ ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. అట్లని ఎవరి పడితే వాళ్ళని కోపంగా రిజెక్ట్ చేయడం కాదు, కానీ అర్థం చేసుకుంటూ దేవుని స్వరము వినడానికి మనము ఆసక్తితో ముందుకు సాగాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎలా జీవిస్తూ ఉన్నాం? దేవుని స్వరం వినగలుగుతున్నామా? దేవుని స్వరము వినే స్థితిలో మనం ఉందుముగాక. హల్లెలూయా. రెండవది దేహము యొక్క స్వరము. స్తోత్రం హల్లెలూయా. ఏంటి? దేహము యొక్క స్వరము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన శరీరము కూడా మనతో మాట్లాడుతూ ఉంటుంది. మన శరీరమునకు కూడా ఒక స్వరం ఉంటా ఉంది. ఈ శరీరమునకు కలిగిన ఆశలను బట్టి అది మనతో మాట్లాడుతూ ఉంటుంది కదా. మన శరీరానికి ఆశలు ఉన్నాయా లేవా? గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకోగానే నా శరీర ఆశలన్నీ తొలగిపోయా అన్న వాళ్ళు హల్లెలూయా చెప్దాం హల్లెలూయా. పోయినాయా మొత్తం? లేవా? శరీర ఆశలు ఏమి లేవా? మస్తుగా ఉన్నాయి. హల్లెలూయా. ఉన్నాయి, ఉంటాయి, ఉండబోతాయి. అన్ని ఆశలు పోయినాక ఎందుకు తింటున్నారు? ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు? ఎందుకు ఇవన్నీ ఆశలు లేవా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిజికల్ ఫీలింగ్స్ కలుగజేసేది శరీరము యొక్క స్వరము. హల్లెలూయా. తేలికైనవి చేయమని ఆలోచన వస్తుంది అంటే అది ఒకానొక రీతిగా ఏ స్వరం అంటే శరీరం యొక్క స్వరము. హల్లెలూయా. శరీరం ఏం కోరుకుంటుంది అంటే తేలిగ్గా అయిపోవాలి, పెద్ద పనులు పెట్టుకోవద్దు, ఈజీగా అయిపోవాలి, ఏదైనా సింపుల్గా అయిపోవాలి. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము శరీరము స్వరం వింటున్నామా? నువ్వు శరీరము స్వరము వినకుండా నువ్వు ఎదిరించగలిగితే నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఒకసారి యేసు ప్రభువు ఆయన శిష్యులతోటి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు పేతురు యోహాన్ని గెత్సెమనే తోట దగ్గర ఉంచి ఆయన ప్రార్థన చేయడానికి ముందుకు వెళ్ళి వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ప్రార్థన చేయమని చెప్పాడు. వచ్చేసరికి శిష్యులు ఏం చేస్తున్నారంటే అని మంచి నిద్రపోతున్నారు. లైట్గా అటు ఇటు చూసిండ్రు, ఎవరు లేరులే, యేసుప్రభు ఇంకా రాలే, మళ్ళీ ఒక కునికే వచ్చాను మళ్ళీ పండుకున్నారు అనేసరికి యేసుప్రభు వచ్చిండు. వచ్చి చూసేసి ఏమంటాడు తెలుసా? ఒక గంట అయినా ప్రార్థన చేయలేరా? ఒక గంట అయినా మేల్కొని ఉండలేరా అంటూ యేసుప్రభు అన్న మాట ఏంటంటే, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తాం. హల్లెలూయా. ఎంతమందికి ప్రార్థన చేద్దాం అనుకోగానే నిద్ర వచ్చింది? వాస్తవంగా చెప్పండి, వచ్చిందా? కొన్నిసార్లు ప్రార్థన చేసుకుంటే నిద్రపోయినారా? నిద్రపోలేదా? అంతంత గంటలు ప్రార్థన చేయలే, అది మ్యాటర్. హల్లెలూయా. కొన్నిసార్లు గంటలు ప్రార్థన చేస్తుంటే నిద్ర వస్తుంది, నిద్ర కూడా పోతాం కొన్నిసార్లు. కొంత సమయం చేస్తారు, వాళ్ళు ఎట నిద్రపోతారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. అంటే ఆత్మ సంబంధమైన విషయములకు ఎదురు పోరాడేది ఏంటి అంటే శరీర సంబంధమైన విషయాలు. ఆత్మ సంబంధమైన విషయాలు నీ జీవితంలో నెరవేరకుండా అడ్డుపడేది ఏంటంటే శరీర సంబంధమైన విషయాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆత్మ సంబంధముగా ఆత్మ నడిపింపు ద్వారా ముందుకు సాగుదుముగాక. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వారముగా మనం జీవించాలి. ఆత్మ సంబంధమైన వారముగా జీవించడం అంటే కష్టకరమైనవి ఎన్నుకోవడం, కష్టకరమైనవి చేయడానికి ప్రయాసపడము. హల్లెలూయా. నీ శరీరానికి ఏం కావాలంటే రెస్ట్ కావాలి, ఫుడ్ కావాలి, కడుపు నిండా ఇంకేం కావాలి? రెస్టు, ఇంకా కొన్ని కోరికలు, ఇవన్నీ శరీరానికి కావాలి. వాటిని అన్నిటినీ మనము ఎదురించి ముందుకు సాగాలి. హల్లెలూయా. శరీరం యొక్క స్వరము మనం యేసు నామములో ఎదిరించుదుముగాక. దేహము యొక్క స్వరమును మనం అధిగమించుదుముగాక. అదేవిధంగా మూడవది ఏంటి అంటే మనస్సు యొక్క స్వరము, లేదంటే బుద్ధి యొక్క స్వరము. మనస్సు లేదా బుద్ధి అంటే మైండ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనస్సు అనేది లేదంటే బుద్ధి అనేది దేవుడు మనుష్యులకు ఇచ్చిన గొప్ప బహుమానము. హల్లెలూయా. ఈ లోకంలో బుద్ధి కలిగిన జీవులు ఏవైనా ఉన్నాయి అంటే ఏంటి చెప్పండి? మనుష్యులు కదా. మనుష్యులకు కలిగినంత బుద్ధి వేరే జంతువుల్లో దేనికి కూడా మనం చూడం. మనుషుల్లో కలిగిన దాంట్లో కొన్ని జంతువులలో మనం చూస్తాం కదా. ఉదాహరణకి కొంచెం జ్ఞానంతో ప్రవర్తించే జంతువులు చెప్పండి. చీమలు, ఓకే, అదొక చీమల్ది. ఇంకా ఇక అన్నిటికీ ఉంటాయి, వాటికి కలిగిన జ్ఞానం పరిమితిని బట్టి కొంత ఉంటుంటాయి. నేను ఎక్కడో విన్నాను, డాల్ఫిన్స్కి చాలా ఎక్కువ జ్ఞానం ఉంటుంది. డాల్ఫిన్స్ తెలుసా అమ్మా? తెలుగులో ఏమంటారు దానికి? పేరు ఉందో లేదో మరి. తిమింగలం అంటే అది సొరచేప వేరు, తిమింగలం వేరు, డాల్ఫిన్ వేరు. ఇంటికి వెళ్ళి డాల్ఫిన్ చూడండి, భలే మనుషుల మాట వినడానికి బాగా ప్రయాసపడతా ఉంటుంది అది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే అనేక జంతువులకు కొంత జ్ఞానం చూస్తూ ఉన్నాం. తల సైజు పెద్దగా ఉన్నంత మాత్రాన జ్ఞానం ఉండే పని అయితే
ఏనుక్కి చాలా జ్ఞానం ఉండాలి కదా, ఎంత పెద్ద తల ఉంటుంది, అయినా కానీ ఏం చేస్తుంది, ఇట్లా ఇలా తొందర ఊపించుకుంటూ మనుషులు చెప్పిన మాట వింటూ ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, జూ పార్కులో జంతువులన్నీ సప్పుడు చేయకుండా ఎందుకుంటున్నాయో తెలుసా? లేదు, లేకుంటే నన్ను ఉంచి మనుషుల్ని పిలిపించి బాగానే వసూలు చేస్తున్నావు, నాకు కూడా కమిషన్ అనవు, టికెట్ పెట్టి నన్ను చూపిస్తున్నావు, నేను అనగానే వాళ్ళు టికెట్ కొనుక్కొని నన్ను చూడడానికి వస్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనుషులకు జ్ఞానాన్ని అనుగ్రహించాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనుషులకు బుద్ధినిచ్చాడు, ఆ బుద్ధిని ఉపయోగించుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి నమ్మి జీవించడము అంటే బుద్ధి లేకుండా జీవించడం కాదు. అందుకే దేవుణ్ణి నమ్మిన తర్వాత కూడా నువ్వు చదువుకోవాలి. ఇంకా దేవుడిని నమ్మినా కదా, పరిచర్య నాకు చదువద్దు, సంధి వద్దు, ఏదొద్దు, ఇది కాదు. నువ్వు జ్ఞానము సంపాదించుకోవాలి. హల్లెలూయా. తెలివి సంపాదించుకోవాలి. ఒక స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకున్న వ్యక్తికి, అసలు చదువు లేని వ్యక్తికి ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఖచ్చితంగా తేడా ఉంటుంది. చదువుకున్న వ్యక్తి చేసే పనులలో నీకు తెలియని జ్ఞానము అనేకములు ఉంటాయి. హల్లెలూయా. అంతే. ఒక కరెంటు వైర్ ఉందనుకో, చదువుకున్న వ్యక్తికి ఆ కరెంటు వైర్ దగ్గరికి వెళ్తే ఆ కరెంటు వైర్ ఎలా ఉంది అని చూసి కొన్ని నిర్ణయాలు చేసుకోగలుగుతాడు. చదువుకున్న వ్యక్తికి కొన్ని విషయాలు తెలిసి ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే బుద్ధిని మనం ఉపయోగించుకునే స్థితిలో మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యంలో చూడండి, సామెతల గ్రంథము 13వ అధ్యాయం 16వ వచనం. త్వరగా మనం గమనించుకుందాం. నేను చదువుతాను. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని నమ్మి జీవిస్తున్న నీ జీవితంలో నీ యొక్క మైండ్ యొక్క స్వరము కూడా నువ్వు వినాలి. మైండ్ని పక్కన పెట్టేసి దేవుని వెంబడించడం అనేది కాదు, రెండిటిని కలిపి నువ్వు ముందుకు సాగాలి. హల్లెలూయా. దేవుని స్వరము మనం వినే స్థితిలో ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా తెలియపరుస్తుంది. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు ఎవరు అంటే దేవుని శక్తి మాత్రమే కాదు, దేవుని యొక్క జ్ఞానము కూడా. హల్లెలూయా. యేసు ప్రభువును వెంబడిస్తున్నావు అంటే నువ్వు జ్ఞానము కలిగి జీవించాలి. హల్లెలూయా. సర్వజ్ఞుడైన దేవుని నువ్వు వెంబడిస్తున్నావు అంటే నువ్వు జ్ఞానము కలిగి జీవించాలనేది ఆ దేవుని యొక్క ఉద్దేశం. మనం జ్ఞానము కలిగి బుద్ధిని ఉపయోగించి ముందుకు సాగుదుముగాక. హల్లెలూయా. పెళ్లి చేసుకోవాలన్నప్పుడు ఏం ఉపయోగించాలి? బుద్ధి ఉపయోగిస్తావా? ఎంతమంది బుద్ధి ఉపయోగిస్తారు? పెళ్లి చేసుకోవాలన్నా, లేదంటే స్కూల్లో ఏదైనా జాయిన్ కావాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా అసలు బుద్ధే ఉపయోగించకుండా చేస్తారా? కాదు. నీ బుద్ధిని ఉపయోగించాలనే దేవుని యొక్క ఉద్దేశం. ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి నీ జీవితంలో ఉపయోగపడతారా, లేదంటే ఏదైనా స్టడీ ఎడ్యుకేషన్కి ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఇది నా జీవితంలో ఉపయోగపడుతుందా, దీంట్లో ఏమున్నాయి, ఏం కోర్సులు ఉన్నాయి, ఏం నేర్పిస్తారు, దానివల్ల నేను సాధించాలనుకుంటుంది ఏంటి అనే ఒక ఆలోచన కలిగి మనము ముందుకు సాగాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. జ్ఞానము కలిగి బుద్ధిని ఉపయోగిస్తూ ముందుకు సాగాలి. అయితే కొన్ని సందర్భాల్లో దేవుడు నీ బుద్ధికి వ్యతిరేకంగా కూడా నిన్ను నడిపించే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అంటే నీ యొక్క ఆలోచన, నీ మనస్సు ఒక వైపుకు తెలియపరుస్తూ ఉంటే దేవుడు మరొక వైపుకు నడిపించే అవకాశం కూడా ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలు మనము గ్రహించి ముందుకు సాగే కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అదే విధముగా
ఇంకా ఏం స్వరములు ఉన్నాయంటే అపవాది యొక్క స్వరము. ఏంటి? అపవాది, సాతాను యొక్క స్వరము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది కూడా మనుష్యులను ప్రేరేపిస్తూ మనుష్యులను ప్రభావితం చేయడం మనం చూస్తూ ఉంటాం. అపవాది స్వరం కూడా ఉంటుంది. మనం ఎలాంటి స్థితిలో ఉంటా ఉన్నాం? అపవాది ఏం చేస్తాడంటే దేవుని వాక్యానికి విరుద్ధముగా మనకు బోధిస్తూ ఉంటాడు. వింటున్నారమ్మా? గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుని వాక్యమునకు విరుద్ధముగా అపవాది మనతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకే దేవుని వాక్యమును మనం ఆధారం చేసుకోవాలి. అదేవిధంగా అపవాది స్వరము ఎలా ఉంటుందంటే నిన్ను పాపము చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. అపవాది స్వరము ఇంకేం చేస్తుందంటే అవిధేయునిగా జీవించినట్లుగా నిన్ను ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. అపవాది స్వరము మనం గ్రహించుదుముగాక. గ్రహించి అపవాది స్వరమును తృణీకరించుదుముగాక. యేసుప్రభు దగ్గరికి వచ్చి అపవాది మాట్లాడలేదా? ఈ రాళ్లను రొట్టెలు చేసుకోమని చెప్పలేదా? ఈ శిఖరం మీ నుంచి దూకేస్తే దేవుని దూతలు వచ్చి నీ కాళ్ళకు నీ పాదములకు రాయి తగులకుండా నిన్ను కాపాడతారని దేవుని వాక్యమునే ఉపయోగించుకొని మ్యానిపులేట్ చేస్తూ ఉంది. కొన్నిసార్లు అపవాది ఇట్లా కూడా ఉపయోగిస్తాడు. వాక్యాన్ని ఉపయోగించుకొని కూడా నిన్ను పడేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం సరైన రీతిలో దేవుని వాక్యమును విభజించి దేవుని మాటలేవో అపవాది మాటలేవో గ్రహించే స్థితిలో మనం ఉందుముగాక. ఒక ఆత్మీయుడైన వ్యక్తి సాతాను స్వరమును గ్రహిస్తాడు. నువ్వు ఆత్మ సంబంధమైన బిడ్డవుగా జీవిస్తున్న కొలది నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందుతుంటే అపవాది స్వరమును గ్రహిస్తావు. మనం వేస్తున్నామో అపవాది స్వరమును గ్రహించుదుముగాక. వివేచన దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే విధముగా మరికొన్ని స్వరములు ఉన్నాయి. ఇంకొన్ని స్వరములు ఎంతమందికి తెలుసుకోవాలని ఉన్నవారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తారు. గట్టి కొట్టాలి, ఇంకొంచెం గట్టిగా. హల్లెలూయా. మరికొన్ని స్వరములు నీ జీవితంలో ప్రాముఖ్యమైన వ్యక్తుల ద్వారా కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. దాంట్లో ఏంటి అంటే మరి ఒక స్వరం ఏంటి అంటే కాపరి స్వరము. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మును నేలుదురు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో కాపర్లను ఇస్తాడు. వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని జ్ఞానముతోనూ వివేకముతోటి ఏలుదురు. హల్లెలూయా. వాళ్ళు మనల్ని జ్ఞానముతో వివేకముతో నడిపిస్తారు. అంటే కాపరి యొక్క స్వరము కూడా మనం వినే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు ఇచ్చిన కాపర్ల స్వరము మనం వినాలి. గొర్రెలు నా స్వరము వినును అని యేసుప్రభు చెప్తా ఉన్నాడు. దేవుని బిడలముగా ప్రధాన కాపరి అయిన దేవుని స్వరం మనం వినాలి. అదేవిధంగా ఈ లోకములో దేవుడు మనకు అనుగ్రహించిన కాపర్ల స్వరం కూడా మనం వినాలి. హల్లెలూయా. కొంతమంది కాపరి స్వరము తప్ప అన్ని స్వరాలు వింటుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కాపరి స్వరం వినడానికి నువ్వు ఆశ కలిగి ఉండాలి. హల్లెలూయా. నా జీవితంలో కాపరిగా దేవుడు నాకు ఇచ్చిన వారి స్వరములు నేను వింటూ ఉంటాను. ఏదైనా అవసరం ఉన్నప్పుడు తెలియపరుస్తూ కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటాను. నా జీవితంలో అనేక సార్లు దేవుడు నా జీవితంలో ఇచ్చిన కాపర్ల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. వినాలి. ఏదైనా పరిస్థితి ఉన్నప్పుడు మాట్లాడాలి కాపర్లతోటి. నా జీవితంలో అనేక సార్లు నేను మాట్లాడి కాపర్లతోటి
నాన్నతోటి కావచ్చు, అదేవిధంగా నా జీవితంలో దేవుడు ఇచ్చిన కాపర్లతోటి నేను మాట్లాడినప్పుడు కొన్ని విషయములు నాకు స్పష్టమవుతూ ఉంటాయి. హల్లెలూయా. మనం జ్ఞానం కలిగి ముందుకు సాగాలి. హల్లెలూయా. కాపరి స్వరం వినాలి. కొన్నిసార్లు కాపరి స్వరం వినక బాధపడ్డ సందర్భాలు కూడా నా జీవితంలో ఉన్నాయి. అరే వినుంటే బాగుండేది కదా. మనమందరము జ్ఞానము కలిగి ముందుకు సాగుదుముగాక. హల్లెలూయా. మరి ఒక స్వరం ఏంటి అంటే ప్రవక్తల స్వరము. అండి, ప్రవక్తల స్వరం. ప్రవక్తల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ రోజుకి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు ఎవరైనా ప్రవక్తలుగా ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుడు వారి ద్వారా నీ జీవితంలో కొన్ని మాటలు నీకు తెలియపరచవచ్చు. మనం ఎలాంటి స్థితిలో ఉన్న మాటలు గ్రహించే స్థితిలో ఉండాలి. ఇజ్రాయేలీయులను దేవుడు విడిపించి నడిపించింది ఎవరి ద్వారా అంటే మోషే ద్వారా. మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఆయన బిడ్డలకి దేవుడు అనుగ్రహించాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలైన ఇజ్రాయేలీయులకు దేవుడు ఆయన మాటలు ఎవరి ద్వారా తెలియపరిచాడంటే ప్రవక్త అయిన మోషే ద్వారా. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మనము గ్రహించే స్థితిలో ఉండాలి. కొన్నిసార్లు అబద్ధ ప్రవక్తలు కూడా ఉంటుంటారు. గ్రహించాలి. ఎవరైనా వచ్చి నీ జీవితం అది ఏది, నువ్వు వాళ్ళని పెళ్లి చేసుకో, వీళ్ళని పెళ్లి చేసుకో అని, లేదంటే నన్నే పెళ్లి చేసుకో అని చెప్పినారు అనుకో, నువ్వేం చేయాలి? అమ్మో దేవుడు చెప్పిండని. అట్లా కాదు. కొన్నిసార్లు ఆలోచించాలి. దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడాలి. కొన్నిసార్లు దేవుడు నీకు తెలియపరిచిన విషయం వెంటనే ఎదుటి వ్యక్తికి చెప్పాల్సిన అవసరం లేదు. నీతో మాట్లాడిన దేవుడు ఎదుటి వ్యక్తితో కూడా మాట్లాడగలిగిన సమర్థుడు. హల్లెలూయా. మరియతోటి గాబ్రియేలు దూత వచ్చి మాట్లాడింది, నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావు. ఈ విషయం ఎవరికి తెలియదు తెలుసా? యోసేపుకి తెలియదు. నేను మరియమ్మ పోయి, యోసేపు ఏం జరిగిందో తెలుసా? నిన్న రాత్రి నేను పడుకున్నప్పుడు దేవదూత వచ్చి నాకు ఒక విషయం చెప్పింది. ఏం చెప్పింది? నేను పెళ్ళి కాకుండానే ఒక శిశువుకు జన్మనిస్తా అని ఉంటే ఎట్లుండేది? ఎట్లుండేది అంటే నమ్మే అవకాశాలు ఉన్నాయా? ఏమో, అంటే కొన్నిసార్లు నమ్మొచ్చు, అంటే నమ్మకపోయే అవకాశమే ఎక్కువగా ఉంది. ఏంది ఇంత మోసం చేసిందా, మళ్ళీ ఏంది మా దేవదూత అంటుంది, అదంటుంది, ఇదంటుంది అనే ఆలోచన వచ్చి ఉండొచ్చు. సాధారణంగా మనుషులంగా రావచ్చు. ఎందుకంటే దేవుడు అసాధారణమైన కార్యం జరిగిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? మరియతో మాట్లాడిన దేవుడు మళ్ళీ యోసేపుతో కూడా మాట్లాడాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడనే నమ్మకంతో మనం ముందుకు సాగాలి. హల్లెలూయా. దేవుని వాక్యమును గ్రహిస్తూ దేవుడు ఇస్తున్న నడిపింపును బట్టి మనం ముందుకు సాగాలి. మనం దేవుని నడిపింపు ద్వారా ముందుకు సాగుదుముగాక. అదేవిధముగా మరి ఒక స్వరం ఏంటి అంటే తల్లిదండ్రుల స్వరము. ఏం స్వరము? తల్లిదండ్రుల స్వరము. నేను చెప్తున్న స్వరాలన్నీ కూడా సాధారణంగా అందరి ఆ జీవితంలో మనం చూస్తూ ఉంటాము. తల్లిదండ్రుల స్వరము కూడా మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు కూడా మనకు అనేక విషయాలు తెలియపరుస్తుంటారు కదా. వాళ్ళు కూడా మన జీవితంలో ఎంతగానో ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్గా మనం చూస్తూ ఉన్నాం. మనల్ని ప్రభావితం చేయడంలో ఎక్కువగా ఎవరి పాత్ర ఉంటుంది అంటే తల్లిదండ్రుల పాత్ర కదా. తల్లిదండ్రులు మనకు ఎన్నో బోధిస్తూ ఉంటారు, ఎన్నో నేర్పిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల స్వరము ఉంటా ఉంది. కొన్నిసార్లు తల్లిదండ్రుల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. కొన్నిసార్లు దేవుడు మాట్లాడిన దానికి తల్లిదండ్రులు మాట్లాడిన దానికి కూడా వ్యత్యాసము ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. మనము జ్ఞానము కలిగి ముందుకు సాగుదాము గాక. మరి ఒక స్వరం ఏంటి అంటే నీ భార్య లేదంటే భర్త యొక్క స్వరము. నీ భార్య లేదంటే భర్త యొక్క స్వరము. ఇవి కూడా చాలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఎక్కువ టైము ఎవరి మాటలు వింటుంటాము?
భార్య మాటలు లేదంటే భర్త మాటలు. కాబట్టి వాళ్ళ మాటలు కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మనం బహు జాగ్రత్తగా దేవుని జ్ఞానానుసారంగా దేవుని నడిపింపు ద్వారా ముందుకు సాగుదుముగాక. అదేవిధంగా మరి ఒక స్వరం ఏంటి అంటే స్నేహితుల యొక్క స్వరము, వాయిస్ ఆఫ్ ఫ్రెండ్స్. స్నేహితుల యొక్క స్వరము కూడా మన జీవితంలో ఎంతగానో ప్రభావం చూపిస్తూ ఉంటుంది. స్నేహితుల స్వరము, కొందరి స్నేహితుల స్వరము మనల్ని పతన స్థితిలోకి తీసుకువెళ్తుంది. కొందరి స్నేహితుల స్వరము మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడానికి ఉపయోగపడతా ఉంటుంది. మనం గ్రహించి ముందుకు సాగాలి. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. అందరం ఒక్కసారి లేచి నిలబడి చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. ఇంకొంచెం గట్టి కొట్టండి. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, దయచేసి కూర్చుందాం. స్నేహితుల స్వరము కూడా మన జీవితంలో ప్రభావం చూపించడం మనం చూస్తూ ఉన్నాం. దావీదుకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆయన పేరు ఏం పేరంటే యోనాతాను. కొన్నిసార్లు దావీదు ప్రాణం పోకుండా ఎవరి స్వరం ఉపయోగపడిందంటే దావీదు స్నేహితుడైన యోనాతాను స్వరము. సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే మనము ఈ స్వరముల విషయములో జాగ్రత్తగా ఉంటుండాలి. మనకి ఎలాంటి స్నేహితులు ఉన్నారో మనం గ్రహించి ముందుకు సాగాలి. కొందరి స్నేహితుల స్వరము మనల్ని పాపములోనికి నడిపిస్తూ ఉంటుంది. అంటే వారి వెనక ఎవరి స్వరం పనిచేస్తుంది అంటే అపవాది యొక్క స్వరం. మనం గ్రహించే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. అదేవిధముగా మరి ఒక స్వరం ఏంటి అంటే పరిస్థితుల యొక్క స్వరము. అంటే పరిస్థితుల యొక్క స్వరము, ద వాయిస్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్. పరిస్థితుల స్వరం వింటూ ఉంటారు కొంతమంది కదా. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి విడిపించబడి ముందుకు సాగుతున్నప్పుడు ఒక సమస్య వాళ్ళ జీవితంలో వచ్చింది. అదేంటి అంటే వెనుక ఫరో సైన్యము వారిని చెరపట్టుకోవడానికి వెంటాడుతుంటే ముందులేముంది అంటే ఎర్ర సముద్రం ఉంది. వీళ్ళకి ఎటు పోలేని పరిస్థితి ఉంది కాబట్టి దేవుని మీద ఆధారపడ్డారు. ఒకవేళ ఇంకొక డైరెక్షన్ ఉండుంటే ఏం చేసేవాళ్ళు? పరిస్థితిని బట్టి అటు తప్పించుకుంటారు కదా. ఇటు నుంచి ఇబ్బంది ఉంది, ఇటు నుంచి ఇబ్బంది ఉంది, వెనక నుంచి ఇబ్బంది ఉంది. మనం ఏం చేస్తాం సాధారణంగా? పరిస్థితులను బట్టి కదా. పరిస్థితులను బట్టి ఏ సైడ్ అయితే పరిస్థితి మంచిగుందో ఆ పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటాం. అంటే పరిస్థితుల మాటకు పరిస్థితుల ప్రభావం మన జీవితంలో మనము చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు దేవుని స్వరము పరిస్థితులకు ఎదురెళ్ళమని దేవుడు నీకు తెలియపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. పరిస్థితులు కష్టంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎదురుగా వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు నువ్వు పరిస్థితుల స్వరమును పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. పరిస్థితి ఇలా ఉంది కదా, సమస్య ఇట్లుంది కదా, దేవుడు వెళ్ళమన్నప్పుడు పరిస్థితి ప్రతికూలంగా ఉన్నా కానీ ఆ మార్గమును వెళ్ళడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? పరిస్థితులు బట్టి చేసేస్తున్నాం. కొంతమంది ఏం చేయాలి అయ్యగారు, నా పరిస్థితి బాగాలేదు, పరిస్థితులన్నీ ఇట్లా ఉండేసరికి ఇంకేం చేయలేకపోయినా. పరిస్థితి మంచిగా ఉంటే దేవుని మాటనే వింటా. పరిస్థితి బాగలేదు కాబట్టి వినాల్సి వచ్చింది. ఈ విధంగా పరిస్థితులు బాగాలేనప్పుడల్లా నువ్వు దేవుని మాటకు దూరం అయితే నీ పరిస్థితులు బాగుపడతాయి అనుకుంటున్నావా? ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని స్వరం మనం వినే స్థితిలో ఉందుముగాక. అదేవిధముగా మరి ఒక స్వరం ఏంటి అంటే నీ ఆత్మ యొక్క స్వరము. ఏంటి? నీ ఆత్మ యొక్క స్వరము. నీ ఆత్మ కూడా నీతో మాట్లాడుతూ ఉంటుంది కదా.
నీ ఆత్మ కూడా నిన్ను కొన్ని పనులు చేసేలాగా నీతో మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి నీ ఆత్మ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడేదిగా ఉండాలి. నీ ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడకూడదు. హల్లెలూయా. నువ్వు తీసుకునే నిర్ణయములు నీ చిత్తానుసారంగా ఉండకూడదు, కానీ దేవుని చిత్తానుసారమైన నిర్ణయములుగా ఉండాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? అనేక రకాలైన స్వరములు మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని స్వరమును గ్రహించే స్థితిలో నువ్వు ఉన్నావా? ఎన్నో స్వరములు మన జీవితంలో మనం వింటూ ఉంటాం. అయితే ఈ స్వరములలో అనేక స్వరముల ద్వారా దేవుడు నీతో మాట్లాడే అవకాశం ఉంటుంది. అయితే వాటిలోనే కొన్నిటి ద్వారా అపవాది కూడా నీతో మాట్లాడి నిన్ను ప్రభావితము చేసే అవకాశం కూడా ఉంటుంది. మనం గ్రహించి ముందుకు సాగాలి. హల్లెలూయా. దేవుని స్వరం మనం వినే స్థితిలో ఉండాలి. దేవుని స్వరం వినాలి. దేవుని వాక్యమును ధ్యానించాలి. కొంతమంది, అయ్యగారు నాకు ఈ కళ వచ్చింది. కొంతమంది కళలు ఎక్కువ వస్తుంటాయి కదా. కళలు ఎక్కువ వస్తే మంచిదా, తక్కువ వస్తే మంచిదా? వచ్చే కళలు బట్టి ఉంటుందా? చెప్పండి. ఎక్కువ కళలు వస్తే మంచియా, తక్కువ కళలు వస్తే మంచియా? ఒక వాక్యాన్ని దేవుని వాక్యంలో నేను చూపిస్తాను. నేను చూస్తూ ఉన్నా, అడగండి మీ పక్కన వాళ్ళని. కళలు ఎక్కువ వస్తే మంచియా, తక్కువ? ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనము. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. అధికమైన స్వప్నములు, అధికమైన మాటలు నిష్ప్రయోజనం. ప్రతిరోజు నాకు కళ వస్తుంది, అది వస్తుంది, ఇదెందుకు వచ్చింది, అదెందుకు వచ్చింది, ఇదెందుకు వచ్చింది అంటే అవి వేస్ట్. జరుగుతున్న పరిస్థితులు బట్టి కొన్ని స్వప్నాలు వస్తూ ఉంటాయి. మనం ఏది దేవుని నుంచి వచ్చే స్వప్నం అనేది గ్రహించే స్థితిలో ఉండాలి. కొందరు, అయ్యగారు ఈ కళ వచ్చింది, ఏమంటారు అయ్యగారు? మంచిది, అడగొద్దని కాదు. మళ్ళీ అయ్యగారు ఏంది ఇట్లా అంటున్నాడు వాక్యంలో, మళ్ళా అట్లా కాదు. నేను అంటే మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం అనేది అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ప్రతిరోజు కళలు వస్తూ ఉన్నాయి, ప్రతిరోజు వస్తున్నాయి అంటే నువ్వేం చేయాలి అంటే దేవుని వాక్యంతో నీకు వచ్చిన కళను సరిచూసుకోవాలి. ఏం చేయాలి? నీకు వచ్చిన కళను అది దేవుని వాక్యానికి సరితూగుతుందా, దేవుని వాక్య ప్రకారంగా ఉందా అనేది నువ్వు ఆలోచన చేయాలి. కొంతమంది దేవుని వాక్యాన్ని చదవరు, మందిరానికి రారు, దేవుని ప్రార్థన చేయరు, దేవుని స్వరం వినడానికి ప్రయత్నం చేయరు, కానీ ఏదో ఒక కళ రాగానే దేవుడు నాతో మాట్లాడాడని వచ్చేస్తూ ఉంటారు. దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. కళలు రావా? కళలు అందరికీ వస్తూ ఉన్నాయి. అనేకసార్లు దేవుడు మాట్లాడినట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. నువ్వు అది దేవుడు మాట్లాడా లేదా అనేది సరిచూసుకోవాలి. కొన్నిసార్లు కళలు వచ్చినాయా, రాలేదా? వచ్చినాయి కదా. అయ్యగారు నా కళలో పలానా వ్యక్తిని పెళ్లి చేసుకున్నాయి గారు, ఇప్పుడు ఏం చేయమంటారు? ఆయన్నే అంటవా నన్ను పెళ్లి చేసుకునేది అంటే? నాకేం తెలుసు? నీ కళ్ళ నాకేం తెలుసు? నువ్వు ఆయన గురించి ఆలోచించి కూడా పడుకున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన ఆలోచనలు కూడా మన స్వప్నముల్లో పనిచేస్తూ ఉంటాయి. అర్థమవుతున్న వాళ్ళు హల్లెలూయా. కొన్నిసార్లు ఎవరినైనా కొంతకాలము తర్వాత ఎవరినైనా కలిసినప్పుడు వాళ్ళ గురించే కొన్నిసార్లు మన కళలో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవడానికి ఆలోచన కలిగి ఉండాలి. హల్లెలూయా.
దేవుని దగ్గర నుంచి కొన్ని కన్ఫర్మేషన్స్ తీసుకోవాలి. కొన్నిసార్లు దేవుడు మాట్లాడే విధానం ఏంటంటే నీ మనస్సులో నెమ్మది ఉంటుంది. ఇది చేయాలా అంటే దేవుడు నీకు సమాధానం ఇచ్చిండు అనుకో, అది కూడా దేవుడు ఒక విధంగా చేయమని నిన్ను నడిపిస్తున్నట్టే. స్తోత్రం, హల్లెలూయా. నెమ్మది కలుగుతుంది. కొన్నిసార్లు దేవుని సేవకులకు చెప్తే దాని అర్థం నీకు తెలియపరిచినప్పుడు అది కూడా నీ జీవితంలో ఉపయోగపడతా ఉంటుంది. దాని ద్వారా నువ్వు నడిపించబడతావు. యోసేపుకు వచ్చిన కళ ఏం చేశాడంటే అన్నలకు చెప్పి సమస్యలు తెచ్చుకున్నాడు. మరియమ్మకు వచ్చిన కళను, దర్శనమును ఆమె ఎవరికి చెప్పకుండా దాచిపెట్టుకుంది. హల్లెలూయా. మనం జ్ఞానం కలిగి వెళ్ళాలి. దేవుడు సమస్తం మళ్ళీ సమకూర్చి జరిగిస్తాడులే, కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నాం అనేది కొంత ఆలోచన చేస్తూ ముందుకు సాగాలి. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. జ్ఞానము కలిగి మనం ముందుకు సాగాలి. దేవుడు మాట్లాడతాడు, దేవుడు మాట్లాడతాడు. దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని చదవలేని స్థితిలో ఉంటే దేవుని వాక్యాన్ని వినాలి, వినాలి, వినాలి. ఎంతమంది దేవుని వాక్యాన్ని వింటారు? ఎప్పుడు? ఆదివారము. కొంతమంది ఆదివారాలు రారు కదా. ఎప్పుడు వస్తారు? శుక్రవారం. ఆదివారాలు రాకుండా శుక్రవారాలు అది పాసిబుల్ కాదు, ఎవరో చాలా తక్కువ. పండగ క్రైస్తవులు ఉంటారు. అయ్యగారు అసలు క్రిస్మస్ రోజు దేవుడు నాతోటి డైరెక్ట్ మాట్లాడాడు. అసలు నాతోటి మాట్లాడుతున్నారు అయ్యగారు, మీరు నా గురించి ఇట్లెట్లా తెలుసు అయ్యగారు? ఇంత మాట్లాడానని చెప్తారు. నాకు సంతోషం అని, దేవుడు బాగానే నా ద్వారా దేవుడు మాట్లాడాను, నేను సంతోషపడతా. ఇంత దేవుని మాట్లాడే ఆసక్తి కలిగిన వారు మళ్ళీ సంవత్సరం దాకా ఎందుకు రారు? అంటే వాళ్ళతోటి దేవుడు ఎప్పుడు మాట్లాడాలంటే క్రిస్మస్కే. యేసయ్య నీ కొరకు జన్మించాడు అనగానే, అవునయ్య గారు నా గురించే యేసయ్య జన్మించింది, ఎన్ని రోజులు తెలియలేదు, మళ్ళీ వచ్చే సంవత్సరం రా, అదే చెప్తా నేను. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, జ్ఞానము కలిగి మనము ముందుకు సాగాలి. దేవుని స్వరం వినడానికి మనం ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగాలి. హల్లెలూయా. దేవుని స్వరము వింటున్నప్పుడు దేవుని స్వరమును గ్రహించే స్థితిలోకి నువ్వు వెళ్తూ ఉంటావు. హల్లెలూయా. ఎన్ని స్వరములు మనం ఈరోజు ధ్యానించాం కదా. ఎన్ని స్వరములు మన జీవితంలో ప్రభావం చూపిస్తున్నాయి కనుక మనము జాగ్రత్తగా ముందుకు సాగుతూ ఉండాలి. నా గొర్రెలు నా స్వరము వినును. గొర్రెలకు కాపరి యొక్క స్వరం ఎట్లా తెలుస్తుందో తెలుసా? ఎందుకు తెలుస్తుందో తెలుసా? ఎక్కువ సమయము గొర్రెలు కాపరితోటే ఉంటాయి కదా. ఎక్కువ సమయం మొత్తం ఆయనతోటే ఉంటాయి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటాయి, ఎక్కడ ఆగితే అక్కడ ఆగుతాయి. రీసెంట్గా ఒక వీడియో చూశాను. ఒక పెద్ద గార్డెన్, పెద్ద లాన్ ఉంది, పెద్ద ప్రదేశం ఉంది, మొత్తం గడ్డి ఉంది. గొర్రెలు అంత దూరాన తింటా ఉన్నాయి. అయితే కొందరు వచ్చి కాపరిలాగా వాటిని పిలవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు పిలుస్తూ ఉన్నారు కానీ అసలు అవి పట్టించుకోవట్లేవు, లెక్క కూడా లేదు వాటికి. మంచిగా తలొంచుకొని మంచిగా నవ్వులుతూ ఉన్నాయి గడ్డిని, పట్టించుకోవట్లేవు. ఎవరు మాట్లాడితే మాకేంది. కానీ ఎప్పుడైతే కాపరి ఒక మాట మాట్లాడి పిలిచాడో వెంటనే తలెత్తి చూచి ఆయన పిలవగానే పరుగెత్తుకుంటూ తినడం ఆపేసి వస్తూ ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఎందుకంటే ఆ గొర్రెలకు కాపరి స్వరము తెలుసు. నీకు దేవుని స్వరం తెలియాలి అంటే ఏం చేయాలి అంటే దేవునితో సమయం గడపాలి. దేవుని స్వరము వినడానికి నువ్వు ఆసక్తితో ఉండాలి. దేవుని స్వరం వింటున్న కొలది నీకు అర్థమవుతుంది దేవుడు ఏ విధంగా మాట్లాడతాడనేది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట మనం గమనిస్తాం. ఏమని ఉంటుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు అన్నిటినీ కూడా జ్ఞాపికకు తీసుకొస్తాడు. హీ విల్ బ్రింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు యువర్ రిమెంబరెన్స్. దేవుడు మాట్లాడుతున్న విషయములు అంటే దేవుని వాక్యము ద్వారా, దేవుని ఉపదేశముల ద్వారా, మెసేజెస్ ద్వారా, దర్శనముల ద్వారా, కళల ద్వారా దేవుడు మాట్లాడుతున్న విషయాలన్నీ కూడా నీకు అవసరం ఉన్నప్పుడు నీకు జ్ఞాపికకు తెచ్చేది ఎవరు అంటే
పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఈరోజు నువ్వు వింటున్న వాక్యము కొన్ని సంవత్సరాల తర్వాత నీ జీవితంలో ఉపయోగపడవచ్చు. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. వింటున్న కొలది దేవుని స్వరము నువ్వు వివేచించే స్థితిలోనికి వెళ్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్వరం వినే స్థితిలో మనం ఉండాలి. దేవుని స్వరం మనం వినడానికి ప్రయాసపడాలి. ఆయన కొరకు కనిపెడితే ఆయన మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడాలని ఆశ ఉందా? ఎంతమందికి ఆశ ఉంది? ఆశ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. దేవుని స్వరం వినాలి అంటే నువ్వు ప్రయాసపడాలి. దేవుని స్వరం వినడానికి నువ్వు అత్యాసక్తితో ముందుకు సాగాలి. ఎందుకంటే నీ జీవితంలో ప్రాముఖ్యమైన స్వరము ఎవరిది అంటే దేవునిది. హల్లెలూయా. నీ జీవితంలో అనేక స్వరములు ఉన్నాయి. నీ తల్లిదండ్రుల స్వరము, నీ స్నేహితుల స్వరము, నీ బంధువుల స్వరము, నీ యొక్క కాపరి స్వరము, ప్రవక్తల స్వరములు, నీ యొక్క ఆలోచన, నీ మనస్సు యొక్క స్వరము. ఇవన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైన స్వరం ఎవరిది అంటే దేవుని స్వరం. హల్లెలూయా. ఆ స్వరము నువ్వు వినగలిగితే నీ జీవిత పరిస్థితులు మార్చబడతాయి. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినే స్థితిలోనూ ఉన్నావా? ఆయన స్వరమును గ్రహించే స్థితిలోనూ ఉన్నావా? దేవుని యొక్క స్వరమును పరిచయం చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. హల్లెలూయా. నన్ను చూచిన వారు తండ్రిని చూచినట్లే అని చెప్పాడు. హల్లెలూయా. ఆయన తండ్రి అయిన దేవుణ్ణి మనకు పరిచయం చేశాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చి మనకు మాదిరి చూపించాడు. యేసు ప్రభు ఎక్కువగా ఎవరి స్వరం వినడానికి ఇష్టపడేవాడు తెలుసా? తండ్రి స్వరము, తండ్రి అయిన దేవుడి స్వరం కొరకు కనిపెట్టేవాడు. టైం దొరికితే ఏం చేసేవాడో తెలుసా? ప్రార్థన చేసేవాడు. టైం దొరికితే దేవుని స్వరం వినడానికి కనిపెట్టుకుని ఉండేవాడు. ధర్మశాస్త్రం ఆయనకు తెలుసు. ధర్మశాస్త్రమును అభ్యసించాడు. 12 సంవత్సరాల వయస్సులోనే కొందరి పరిచయులతోటి, యాజకులతోటి ఆయన తర్కిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాడు. ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. తెలుసుకుంటా ఉన్నాడు. దేవుని స్వరము, దేవుని వాక్యము ద్వారా మనకు బయలుపరచబడుతుంది కాబట్టి అవి తెలుసుకొని ఉండాలనే ఆశ. దేవుని మాటలు మనం వినే స్థితిలో ఉన్నామా? దేవునికి మనకు మధ్యలో ఉన్న అగాధమును, ఆ దూరమును, ఎడబాటును పూరించి దేవుని స్వరము మనం వినగలిగే స్థితిలో ఉండులాగున జీవించాలనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, నేను సొంతగా నేనేమి చేయట్లేను, తండ్రి ఏదైతే నాకు బయలుపరుస్తున్నాడో చెబుతున్నాడో అదే నేను చేస్తా ఉన్నా. సొంతంగా నేను చేయట్లేను. యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన శరీరం మాట్లాడి ఉంటుంది. ఏమని మాట్లాడి ఉంటుందంటే, చాలా కష్టం. ఆయనకు ముందుగానే అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కొరడాలు తీసుకొని కొడుతుంటే ఆయన వీపంతా కూడా చీలిపోవడం కనిపిస్తూ ఉంది. తలపై ముళ్ళ కిరీటం పెట్టి గట్టిగా ఒత్తినప్పుడు తల నుంచి రక్తం గారడం, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. శరీరమునికి ఎంతో దుఃఖం. కానీ యేసుప్రభు ఏమన్నాడంటే, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించు, అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక. హల్లెలూయా. నా చిత్తం కాదు, నా ఆలోచన, నా స్వరాలు, నా ఆత్మ ఒకటి చెప్తా ఉంది, నా శరీరం ఒకటి చెప్తా ఉంది. కానీ ఎవరి స్వరం నేను వినాలనుకుంటున్నాను అంటే నీ స్వరము, నన్ను పంపిన నీ స్వరము నేను వినడానికి ఇష్టపడుతున్నాను. దేవుని స్వరమునకు విధేయత చూపించాడు. స్తోత్రం హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుని స్వరమునకు నువ్వు విధేయత చూపించే స్థితిలో ఉన్నావా? మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని స్వరం వినడం అంటే ఈజీ మార్గం కాదు. దేవుని స్వరం వింటే ఇక అసలు ఏ కష్టం ఉండదు అనుకుంటున్నారా? కొన్నిసార్లు దేవుని స్వరం విన్నప్పుడు కొన్ని ఇబ్బందులు, శ్రమలు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ వాటన్నిటిలో దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. దేవుని స్వరము మనం విని గ్రహించి మనం ముందుకు సాగులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈరోజు అనేక స్వరముల గురించి మేము తెలుసుకొని ఉన్నాం ప్రభువా. ఈ స్వరములన్నిటిలో అతి ప్రాముఖ్యమైన స్వరము నీ స్వరము మేము వినున్నట్లుగా సహాయం ఇచ్చేయండి. ప్రార్థన చేయండి, అడగండి దేవుడిని. యేసయ్య మాకు సహాయం ఇచ్చేయండి ప్రభువా. యేసయ్య నీకు సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. స్వరములను గ్రహించే స్థితిలోనూ ఉండాలి. ఎవరు నీతో మాట్లాడుతూ ఉన్నారు, ఎవరి స్వరమునకు నువ్వు ప్రభావితము చెందుతా ఉన్నావు అనేది నువ్వు గ్రహించుకుంటూ ముందుకు సాగాలి. ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి. యేసయ్యా, నీ స్వరము నేను వినున్నట్లుగా నన్ను బలపరచండి అయ్యా. నా ఆత్మీయ జీవితమును బలపరచండి ప్రభువా. ఏది ఏ స్వరం అని తెలుసుకునే ఆ వివేచన, ఆ జ్ఞానమును నాకు దయచేయండి ప్రభువా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేయండి. యేసయ్య నీకు సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. యేసయ్య నిన్ను బలపరిచి నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రార్థన చేయండి. దేవుని మాటల పట్ల నీకు ఆసక్తి ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడమ్మా. దేవుడు నీతో మాట్లాడతాడయ్యా. నేను నమ్మిన దేవుడు మాట్లాడే దేవుడు. నాతో అనేక సార్లు దేవుడు మాట్లాడిన మాటలను బట్టి నా జీవితం అభివృద్ధి చెందింది, నా జీవితం ఆశీర్వదించబడింది. నేను వెళ్ళాల్సిన గమ్యములు, వెళ్ళాల్సిన ప్రదేశములు నా జీవితంలో బయలుపరచబడ్డాయి. అదేవిధంగా నీ జీవితంలో కూడా దేవుని మాటకు, దేవుని వాక్కుకు నువ్వు విధేయత చూపించి దేవుని స్వరమును విని గైకొనే స్థితిలో ఉంటే దేవుడు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడతా ఉన్నాడు. గాడ్ వాంట్స్ టు ఎగ్జాల్ట్ యు. గాడ్ వాంట్స్ టు లిఫ్ట్ యు అప్. దేవుడు నిన్ను నిలబెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రార్థన చేయండి. యేసయ్యా, నాకు సహాయం చేయండి ప్రభువా. నాకు సహాయం చేయండి అయ్యా. ఏది నీ స్వరము, ఏది నీ స్వరము కాదనేది గ్రహించినట్లుగా నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేయండి. స్తోత్రం. దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన మాటలను గ్రహించాలి అంటే నీ ఆత్మీయ జీవితమును శ్రద్ధగా తీసుకోవాలి. దేవుని మాటలు నిర్లక్ష్యము చేసే ప్రతి ఒక్క పరిస్థితి నీ జీవితంలోంచి తొలగిపోవును గాక. ప్రార్థన చేయండి. యేసయ్యా, నీ మాటలు నేను గ్రహించినట్లుగా నాకు సహాయం చేయండి ప్రభువా. నా జీవితంలో తండ్రి ఏ విధముగా ముందుకు సాగాలి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు మీరే తెలియపరచండి ప్రభువా. మాకు బయలుపరచండి ప్రభువా. ప్రార్థన చేయండి అయ్యా. మా జ్ఞానము సరిపోదు ప్రభువా. ఈ లోకంలో జీవిస్తుండగా అనేక స్వరములు ఉంటా ఉన్నాయ్యా. ఆ స్వరములన్నిటినీ తండ్రి, వాటిని అన్నిటినీ కూడా తండ్రి అధిగమించి నీ స్వరం వినడానికి మాకు సహాయం చేయండి. దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఆయన స్వరము విని ఆయన కొరకు జీవించడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావా? ఒకవేళ దేవుడు నాతో మాట్లాడాలి, నేను దేవుని స్వరము వినడానికి ఈ రోజు నుంచి ప్రయాసపడతాననే ఆశ నీకు ఉన్నట్లయితే చెయ్యెత్తి దేవునికి తెలియపరచు. యేసయ్యా, నీ స్వరం వినడానికి నేను ప్రయాసపడతాను ప్రభువా. నా జీవితంలో ప్రాముఖ్యమైన స్వరము ఏదైనా ఉంది అంటే అది నా తల్లిదండ్రులది కాదు, నా స్నేహితులది కాదు, నా బంధువులది కాదు, పరిస్థితులది కాదు అయ్యా, కాపరిది కాదు, ఏది కాదు, కానీ నీ స్వరము నేను వినడానికి నేను ఇష్టపడతా ఉన్నాను ప్రభువా. ఎవరి ద్వారా అయినా నీవు నాతో మాట్లాడుతున్నట్లయితే వారి స్వరము కూడా నేను వినడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా అని దేవునికి తెలియపరచు. యేసయ్య నీతో మాట్లాడి నీ జీవితం బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. యేసయ్య నాకు సహాయం చేయండి ప్రభువా. నీ స్వరము వినడానికి సహాయం చేయండి. కొన్నిసార్లు మనుషుల ద్వారా నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడేమో, కాపరి ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడేమో, నీ తల్లిదండ్రుల ద్వారా, నీ స్నేహితుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడేమో, పరిస్థితుల ద్వారా నిన్ను దేవుడు హెచ్చరిస్తున్నాడేమో. నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవునికి లోబడి ముందుకు సాగు, నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. యేసయ్యా నీకే వందనాలు. పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవా నీకే వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ మాటలు మేము వినున్నట్లుగా మాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు. నీ మాటల యొక్క ప్రాముఖ్యతను మాకు తెలియపరుస్తున్నందుకు వందనాలయ్యా. మేమందరము నీ మాటలు వినుటకు ఆసక్తి కలిగి, ఆశ కలిగి ముందుకు సాగునట్లుగా సహాయం చేస్తూ నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్. అదేవిధంగా మనం నిల్చొని ఉందాం. ఇంతవరకు యేసయ్య నా జీవితంలో లేడు. యేసయ్య అనేక సార్లు రక్షణ పొందుటకు నిన్ను పిలుస్తా ఉన్నాడు, కానీ దేవుని స్వరం నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే ఈరోజు దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఒకవేళ యేసయ్య నా జీవితంలో లేడు, నేను రక్షణ పొందాలని ఆశ నాకుంది, యేసయ్య కొరకు నేను జీవించాలని నాకు ఆశ ఉంది అని దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే, దేవుని మాటకు నువ్వు లోబడి నీ జీవితం సమర్పించాలనే ఆశ నీకుంటే కుడి చేయి ఎత్తి నాతో కలిసి ప్రార్థన చేయి. కుడి చేయి ఎత్తండి. ఇంతవరకు నేను రక్షణ పొందలేదు, ఈరోజు యేసయ్య కొరకు జీవించాలని, నా జీవితము పర్యంతము జీవితాంతము నేను యేసయ్య కొరకు జీవిస్తాను ఒక నిర్ణయము దేవుని దగ్గర నువ్వు తీసుకోవాలని ఆశ కలిగి ఉంటే, మరణించిన తర్వాత నరకమును తప్పించుకొని పరలోక రాజ్యంలో నిత్యము దేవునితో సంతోషంగా ఉండాలని నీకు ఆశ ఉంటే కుడి చేయి పైకెత్తి నాతో కలిసి ప్రార్థన చేయండి. మిగతా వారు కూడా వారితో కలిసి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈరోజు నీ పాదముల దగ్గరికి వచ్చానయ్యా. ఈరోజు తండ్రి నా హృదయములోనికి, నా జీవితములోనికి నిన్ను ఆహ్వానిస్తున్నానయ్యా. నా జీవితములో ఎన్నో పాపములు, అతిక్రమములు, పొరపాట్లు చేసి ఉన్నాను, దయతో నన్ను క్షమించండి. మీ కలువరి శిలువ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచండి. నా జీవితమునకు దేవునిగా, రక్షకునిగా, ప్రభువుగా నేను అంగీకరిస్తున్నాను. ఇది మొదలుకొని నీ కొరకే జీవిస్తాను ప్రభువా. దయచేసి నా పేరు జీవ గ్రంథంలో రాయండి. ఈ రోజు నుంచి ప్రభువా నీ స్వరము నేను వినడానికి ఇష్టపడతా ఉన్నా. నీకే వందనాలయ్యా, నన్ను రక్షించినందుకు వందనాలు. 2000 సంవత్సరముల క్రితము నా కొరకు ఈ లోకానికి వచ్చి మానవాళి అంతటి కొరకు, మా పాపముల కొరకు మీరు కలువరి సిలువలో రక్తమును కార్చి నీ ప్రాణమును అర్పించి మరణించి తిరిగి లేచిన సజీవుడవని నేను నమ్ముచున్నాను. నీ కొరకే నేను జీవిస్తాను ప్రభువా. నీకే వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.